బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో దాడులు హత్యలు ఆగడం లేదు. ఎన్నికలు ముగిసిన 3 రోజుల్లోనే దాదాపు 5గురు మృతి చెందారు. దాదాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ పైన దుండగులు కాల్పులు జరిపారు. ఉత్తర 24 పరగనాల జిల్లాల్లోని మధ్యగ్రామ్ వద్ద ఈ కాల్పుల్లో మృతి చెందారు. కారులో వెళ్తుండగా బైక్ పైన వెంబడించారు దుండగులు. అయితే పాయింట్ బ్లాక్ రేంజ్ లో చంద్రనాథ్ పైన కాల్పులు జరిపారు దుండగులు. ప్రధానంగా 3 బుల్లెట్లతో చంద్రనాథ్ అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రనాథ్ డ్రైవర్ పైన కూడా దాడి జరిగినట్లుగా సమాచారం. పిఏ చంద్రనాథ్ హత్య పైన సువేందు అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కా పథకం ప్రకారమే నా పిఏను చంపారంటూ కూడా ఆయన ఆరోపించారు. 2 రోజులుగా రెక్కీ చేసి చంపారంటూ కూడా సువేందు అన్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల ఆటవిక పాలనకు ఇది నిదర్శనమంటూ కూడా సువేందు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో త్వరలో ప్రక్షాళన చేస్తామంటూ సుపరిపాలన అందిస్తామంటూ కూడా సువేందు అధికారి కామెంట్ చూస్తున్నాం మనం. అయితే హత్య వెనుకాల మమత ఆమె మేనల్లుడి హస్తం ఉందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే సువేందు అధికారి పిఏ హత్యను ఖండిస్తుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలంటూ కూడా టీఎంసీ చెప్తుంది. ఇక కోడ్ అమలులో ఉండగా హింసాత్మక ఘటనలు దురదృష్టకరం అంటూ కూడా టీఎంసీ వ్యాఖ్యానిస్తుంది. చంద్రనాథ్ హత్యపైన సిబిఐ విచారణ జరగాలంటూ కూడా టీఎంసీ ఆరోపిస్తుంది. మొత్తం మీద వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన 3 రోజుల్లోనే దాదాపు 5గురు మరణించడం, ఒకవైపు దాడులు జరగడం, ఈ హింసాత్మక వాతావరణం మాత్రం ఒకవైపు టీఎంసీ వర్సెస్ బీజేపీగా మారిపోయింది వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్. దీనిపైన టీఎంసీ నేతలు ఏమంటున్నారు ఓసారి విందాం. जानकारी लिया है केंद्रीय मंत्री डॉक्टर सुकांत, ये प्री प्लान मर्डर है, पुलिस का डीजीपी का बात है. 2-3 दिन रेकी करके फुल्ली प्री प्लान मर्डर, पुलिस ने इन्वेस्टिगेशन चालू किया. हम लोग बहुत पेनफुल हार्ट में ये जो मर्मांतिक हत्या से लेकर राष्ट्रीय अध्यक्ष से लेकर संतोष जी से लेकर सब ने ఇది చంద్రనాథ్ హత్యపై బీజేపీ నేతలు చేసినటువంటి కామెంట్. పక్కా రెక్కి నిర్వహించి మరీ హత్య చేశారు అని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య చెప్పని, వెస్ట్ బెంగాల్లో ఫలితాలు వచ్చినటువంటి 3 రోజుల్లో 5 హత్యలు, దాడులు, ఘర్షణలు, హింసాత్మక వాతావరణం అసలు ఎలా చూడాలంటారు? అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? బెంగాల్లో ఎన్నికల అనంతరం కూడా హింస తీవ్ర రూపం దాల్స్తుంది అనేది దీనికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఏవైతే దాడులు ఉన్నాయో ఆ దాడులలో కూడా మరి ఇటు టీఎంసీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మరణించిన పరిస్థితి ఉంది. దాంతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మరణించిన పరిస్థితి ఉంది. టోటల్ ఇప్పుడు ఈ ఘటనతోటి మరి 5కు చేరుకుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అయినటువంటి సువేంద్ర అధికారి పిఏ అయినటువంటి చంద్రనాథ్ రథ్ పై మరి ఏదైతే దుండగులు కాల్పులు జరిపారో ఆ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరి మృతి చెందిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే పక్కా రెక్కీ నిర్వహించి 3 రోజులుగా రెక్కీ నిర్వహించారు. ఆ రెక్కీ నిర్వహించి ఆయన తన బ్లాక్ స్కార్పియోలో వెళ్తుండగా పాయింట్ బ్లాక్ లో మరి గన్ పెట్టి మరి 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో కూడా మరి ఛాతీ, అతి పొట్టి కడుపు, మరి అలాగే తలపైన కూడా బుల్లెట్లు దిగిన పరిస్థితి ఉంది. హాస్పిటల్ కు తీసుకెళ్లిన లోపే మరి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. అయితే డ్రైవర్ కూడా ఆ తరుణంలో ఆయనకు కూడా మరి కొంత గాయాలైనవి, ఆయన మరి చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీనిపైన సువేంద్ర అధికారి ఖచ్చితంగా ఇది తీవ్రమైనటువంటి ఘటన, టీఎంసీ 15 సంవత్సరాల పాలనకు ఇదొక నిదర్శనం అంటూ కూడా మరి ఆయన మాట్లాడిన పరిస్థితి. దాంతో పాటు ఏదైతే ఈ 15 సంవత్సరాల్లో జరిగిన హింస ఏదైతుందో దానికి మొత్తం కూడా అడ్డుకట్ట వేస్తాము, అసలు ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. దాంతో పాటు దీనికి మొత్తం కూడా ఏదైతే మమతా బెనర్జీకి సంబంధించినటువంటి మేనల్లుడే దీనికి కారణము, ఖచ్చితంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దీంట్లో ఖచ్చితంగా హస్తం ఉంది అంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి ఉంది.
15 ఏళ్లుగా ఇదే పరిపాలన కొనసాగిస్తున్నారు, ఇంకా కూడా మరి ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా మరి సువేంద్ర అధికారి తెలిపిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఖచ్చితంగా ఈ దాడులు ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి 3 రోజుల్లోనే ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే ఇలాంటి హత్యలు జరగడం, దారుణాలు జరగడం మాత్రం జరుగుతున్నాయి. సో కేంద్ర బలగాలు ఇంకా మోహరించేటువంటి అవకాశం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం టీఎంసీ కూడా దీనిపైన సిబిఐ విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? టీఎంసీ కూడా ప్రస్తుతం దీనికి సంబంధించి ఆమె మరి మాట్లాడిన పరిస్థితి ఉంది. మమత ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరిగే ఇది లేదు, ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమే, దీన్ని సిబిఐకి అప్పగించాలి, సిబిఐ అప్పగిస్తే కనుక ఖచ్చితంగా నిజాలు ఏంటి అనేది కూడా తెలుస్తున్నాయి అంటూ కూడా ఆమె మాట్లాడినారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరం, దోషులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆమె కోరిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికీ అంటే బెంగాల్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ఒక్క ఏరియానే కాదు, మొత్తం కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా 200 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి సిరాజ్. దాంతో పాటు ఏదైతే 433 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు డీసీపీ సిద్ధార్థ్ గుప్తా. సో అంతకుముందు ముందస్తు చర్యల్లో భాగంగా ఒక 1100 మందిని మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో హింసను అరికట్టడానికి 500 మంది కేంద్ర సాయుధ బలగాలు సిఏపిఎఫ్ కూడా మరి ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇట్లా ఈసీఐ కూడా మరి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా కంట్రోల్ చేసే కోణంలో చూస్తుంది. కోల్కతా, హౌరా, కుచ్చు, బెహర్ అలాగే గుర్గాం వంటి జిల్లాల్లో బీజేపీ టీఎంసీ ఏదైతే కార్యాలయం ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం లేదంటే గృహ దహనాలకు వంటి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా నడుస్తా ఉన్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియ మరి ముగిసిన తర్వాత, ఏదైతే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంత హింస జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. బీహార్ లో ఒక్కసారిగా రాజకీయ వేడి అలాగే ఈ మొత్తం కూడా ఉద్రిక్తతల పరంపర అయితే కొనసాగుతుంది. సిరాజ్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో మాత్రం ఒకవైపు దాడులు, మరోవైపు హత్యలతో హింసాత్మకమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన 3 రోజుల్లోనే దాదాపు 5గురు మృతి చెందారు. తాజాగా వెస్ట్ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ పైన దుండగులు కాల్పులు జరపడం, ఆయన హత్య చేయడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఉత్తర 24 పరగనాల జిల్లాలో ఉన్నటువంటి మధ్యగ్రామ్ వద్ద ఈ కాల్పుల్లో ఆయన మరణించారు. కారులో వెళ్తుండగా బైక్ పైన వెంబడించారు దుండగులు. పాయింట్ బ్లాక్ రేంజ్ లో చంద్రనాథ్ పైన కాల్పులు జరిపిన వైరం మాత్రం సంచలనంగా మారుతుంది. ఈ చంద్రనాథ్ హత్య పైన ఖచ్చితంగా టీఎంసీ నేతలు మమతా బెనర్జీ మేనల్లుడు ఉన్నారు అనేది మాత్రం సువేందు అధికారి ప్రధానంగా ఆరోపిస్తుంటే, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సిబిఐ విచారణ జరపాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నటువంటి వైరం కనబడుతుంది. ఓవైపు విమర్శ ప్రతి విమర్శలతో మాత్రం పూర్తి స్థాయిలో వెస్ట్ బెంగాల్లో హింసాత్మకమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. ఎన్నికల కోడ్ ఇంకా ముగియక ముందే ఇలాంటి హత్యలు జరగడం, దాడులు జరగడం సంచలనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర బలగాలు మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద చంద్రనాథ్ హత్య పైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని మీద ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.